హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోం శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత ఈరోజు మనము 7వ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము. క్లాస్కి విచ్చేసిన భక్తులందరికీ కూడా నా ప్రణామాలు. మనము భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవంతుడు ధ్యాన యోగం గురించి తెలియచేస్తూ అష్టాంగ యోగ విధానం గురించి తెలియజేశారు. తర్వాత ధ్యానంలో మనము ఏ విధంగా మనసును కేంద్రీకరించి ఇంద్రియాలంతటిని అదుపులో ఉంచుకొని ఏ విధంగా ఆ యొక్క భంగిమతో కూర్చొని ఏకాంత ప్రదేశంలో ఏ విధంగా ధ్యానం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా అర్జునునికి తెలియజేయడం ద్వారా మనకందరికీ కూడా తెలియచేశారు. ఇలాంటి ధ్యాన విధానాలన్నీ కూడా మనము కృష్ణ చైతన్యంలో ఉండడానికి ఇవి ఒక సోపానాలన్నమాట. అదేవిధంగా ఈరోజు మనకి భగవంతుడు భగవత్ విజ్ఞానం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం దాని గురించి ఈ యొక్క అధ్యాయం నుంచి భక్తి యోగము మొదలవుతుంది. భగవంతుడు ఈ యొక్క జ్ఞాన విజ్ఞాన యోగం గురించి తెలియచేస్తూ అర్జునునికి మొట్టమొదట శ్లోకంలోనే మనకు భగవద్ విజ్ఞానం శ్రీ భగవానువాచ మయ్యాసక్తమన పార్థ యోగం యుంజన్మతాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఇక్కడ తచ్ఛృణు అంటే ఓ భర్త వినుము అంటే ఆలకించు బాగానే చెప్పడమే. ఈ యొక్క శ్లోకాల్లో భావము భగవంతుడు పలుకుతూ ఓ పార్థ, భగవంతుడు ఏం చెప్పారు, మనస్సును నాయందే లగ్నం చెయ్యి అన్నారు కదా. ఆ విధంగా మనస్సును నాయందే లగ్నము చేసి ఏ విధంగా అయితే సంపూర్ణ భావనలో భక్తి యోగంలో ఉండగలుగుతామో ఆ విషయాలను నీకు విశదీకరిస్తాను, శ్రద్ధగా వినుము, తచ్ఛృణు అని ఇక్కడ భగవంతుడు అర్జునుడికి తెలియచేస్తున్నారు. ఎప్పుడు కూడా మనము ఆ భగవంతుని మీద మనసును లగ్నం చేసినప్పుడే పరిపూర్ణమైన ఆ స్థానాన్ని మనము పొందుతాము. వేరే వేరే విధానాల ద్వారా అంతా కూడా మనము
ఆ భక్తిని చేయలేము. అవన్నీ కూడా భగవంతుడు చెప్పిన విధంగా సోపానాలే. ఒక నిచ్చెన ఉందనుకోండి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్ళి మనము పైన చేరుతాం కదా! అదే విధంగా సోపానాలు మిగవవి. కానీ భగవంతునితో నేరుగా సాంగత్యంలో ఉన్నప్పుడు భక్తి యోగం ద్వారా అదే పరిపూర్ణమైనటువంటి యొక్క తత్వము అని ఇక్కడ చెప్తున్నారు. మరి భగవంతునితో ఆ భక్తి యోగంలో ఉండాలి అంటే సాధనం ఏమిటి? మనము నిన్నటి అధ్యాయంలో కూడా తెలుసుకున్నాము. నవవిధ భక్తి. హ్మ్. కీర్తనం, శ్రవణం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ విధమైనటువంటి నవవిధ భక్తి ద్వారా భగవంతుణ్ణి మనము అవగతం చేసుకోగలుగుతాం. కానీ వీటన్నింటిలో కన్నా మనకి మొట్టమొదట చెప్పారు చూడండి, శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే చెప్పడం, మనము ఒక భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనమే అది కీర్తించాలి, లేకపోతే స్మరించాలి అని కాదు. ఎవరైనా పఠనం చేస్తుంటే కూడా మన కర్ణాలను, చెవులను వదిలిపెట్టి ఆ శ్రవణం వింటాం చూడండి, అన్నింటికి సమమైన విషయంగా అవుతది. కాబట్టే ఈ నవవిధ భక్తిలో శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది అని భగవంతుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. అందుకే అర్జున తచ్ఛృణు, వినుము అని అక్కడ పర్టిక్యులర్‌గా ఇచ్చేస్తున్నారనమాట. ఇక భగవంతుణ్ణి ఏ విధంగా మనము అవగాహన చేసుకుంటాము అనే దానికి మనకి భాగవతంలో కొన్ని శ్లోకాలు చక్కగా ఇచ్చున్నారు. హ్మ్. ఆ శ్లోకాలు చూద్దాం. శృణ్వతాం స్వకథా కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృది అంతస్థో హి అభద్రాని విదునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం రజస్తమో భావాః కామలోభోదయచ్చయే టీత ఏతైర్వనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్టయేవాత్మనీశ్వరే. ఎప్పుడైతే మనము ఎలాగా ఆ భక్తి ఆ భగవంతుని మనం అవగతం చేసుకోగలుగుతాము అంటే, ఎప్పుడైతే మనము ఆ భగవంతుని గురించి కీర్తనం, శ్రవణం, స్మరణం ఇవన్నీ చేస్తూ ఉంటామో, మన హృదయంలో ఎప్పుడు కూడా మనము భౌతిక విషయాలకి, ఆ సుఖభోగాలకి అటాచ్‌మెంట్ అయ్యి ఉంటాం కదా! అలాంటి భౌతిక విషయాలకన్నింటికి కూడా తొలగిపోతాయి. భగవంతుని గురించి ఎప్పుడైతే అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటామో. ఇక మన హృదయంలో అభద్రాలన్నీ కూడా తొలగిపోయి పూర్తిగా ఆ భగవత్ ఉత్తముడు శ్లోకకుడైనటువంటి ఆ ఉత్తముని గురించి తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఆ యొక్క భక్తి యొక్క ప్రేమ భక్తి అనేటువంటి ఆ ప్రేమతో భగవంతుణ్ణి మనము ఆరాధించడానికి మనము తెలుసుకుంటాం, అవగతాన్ని తెలుసుకుంటాం. ఇక ఎప్పుడైతే భగవంతుని గురించి మనము భక్తియుత సేవలో ఉంటామో, మనలో ఉండేటువంటి తమో గుణము, రజో గుణము వీటికంతటికి కూడా దూరమయ్యి సత్వగుణంలో ఉండడానికి మనము ఆ యొక్క సాధనను చేస్తాము. అలాగే ఎప్పుడైతే మనము ఆ సత్వగుణంలో ఉంటామో, పూర్తిగా ఆ సత్వగుణంతోనే ఉంటూ భగవంతుని యొక్క భగవత్ విజ్ఞానాన్ని మనము చదువుతూ, తెలుసుకుంటూ అలాగ మనము ఆ విజ్ఞానాన్ని పొందుతాము. అంటే అదొక గొప్ప విషయం. భగవంతుడే చెప్పారు కదా! జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఎవరైతే ఆయన
అన్ని విషయాలు కూడా దివ్యమైనవి. అలాంటివన్నీ తెలుసుకుంటారో వాళ్ళ హృదయం అంతా శుద్ధి అవుతది. అలాగా సత్వగుణంలో ఉండి భగవత్ విజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇక పూర్తిగా మనము ఏమవుతాము? ఆ భగవంతుడే మనకి ప్రభువు. ఆయనే దేవాది దేవుడు అనే ఒక ఆహ్, విషయాన్ని మనము అక్కడ గ్రహిస్తాము. అలాగా గ్రహించినప్పుడు ఏమవుతుంది? పూర్తిగా మన హృదయ గ్రంథి అనేది ఛేదించబడుతది. ఏమిటి ఈ హృదయ గ్రంథి అంటే, మన శరీరంలో ఉండేటువంటి ఒక కణం లేకపోతే ఒక గ్రంథి. అంటే ఏమి? మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము బయటపడాలి అంటే, ఆ యొక్క పేగు బంధం అంటాం కదా! ఆ యొక్క పేగు కలిసి ఉంటది తల్లికి, బిడ్డకు. దానిని ఛేదించినప్పుడే అంటే దానిని కట్ చేసినప్పుడే మనము బయట ప్రపంచానికి బయటపడతాము. ఆ విధంగా ఈ శరీరంలో ఉండే ఆ హృదయ గ్రంథి ఎప్పుడైతే పూర్తిగా మాలిన్యము అంతా తొలగి శుద్ధంగా అవుతదో అది ఛేదించబడినప్పుడు మనము ఆ భగవంతుని యొక్క అనుభూతిని పొందగలుగుతాము. అంటే చూడండి, ఆ భగవంతుణ్ణి ఆ భక్తియుత సేవ చేసేటప్పుడు ఎన్ని విధాలైన ఆ ప్రాసెస్‌ని మనం పొందుతున్నాము. అన్ని గుణాలకు అతీతులవుతున్నాము. భౌతికపరమైన సుఖాలను కూడా వాటికంతా కూడా దూరంగా అవ్వడానికి చూస్తాము. మన హృదయంలో ఉండే కల్మషాల్ని పోగొట్టుకుంటాము. ఇన్ని మంచి విషయాల్ని పొందగలుగుతాం కాబట్టి, ఆ భగవంతుడిని మనము తెలుసుకోగలుగుతాము. అనుభూతిని పొందుతాము. ఇక ఎలాంటి వారు ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతారు? ఇక్కడ చెప్పింది భగవంతుని ఇలాగా గుణాలన్నీ ఇదైనప్పుడు తెలుసుకుంటాం. కానీ అందరూ తెలుసుకోగలుగుతారా అంటే కానే కాదు. దానికి కూడా మనకి భగవద్గీతలో 7.3లో శ్లోకాలు మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులుంటారు. అలాంటి వేలాది మనుషులలో ఒక్కరు మాత్రమే పరిపూర్ణమైన స్థితిని పొందడానికి ప్రయత్నిస్తారట. చూడండి, వేలాది మందిలో ఒక్కరు పరిపూర్ణత్వాన్ని పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలా సిద్ధి పొందినటువంటి వారిలో ఒక్కరు మాత్రమే భగవంతుణ్ణి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అనుభూతిని పొందుతారు. అంటే వేల మందిలో ఒక్కరు అంటే 40,000 మంది ఉన్నారంటే అందులో అదే నాలుగురు నుంచి వచ్చిన విధంగా మనము లెక్క వేసుకోవాలి. 40 మంది ఆ విధంగా. 40,000 ఉంటే 40 మంది వచ్చారు. 1000కి ఒక్కరు అన్నట్టుగా. అంటే చూడండి, అంటే మన దేశంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కదా! అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాగ భక్తిగా ఇదవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు అందరూ కూడా సగానికి సగం. అందుకే చెప్పడం మానవుల్లో అనేక రకాలు ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళల్లో ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందేవాళ్ళు వేలల్లో ఒక్కరు మాత్రమే. ఇక మిగిలిన వాళ్ళంతా ఏమి భౌతిక విషయాలకే అటాచ్‌మెంట్ అవుతూ అలాగే ఒక జంతువుల్లాగా, జంతువుల్లాగా మనం ఎందుకు జన్మని తీసుకున్నాము? భగవంతుని యొక్క అంశగా మనం ఎందుకు వచ్చాము? అని తెలుసుకోకుండానే మరణించే విధంగా అయిపోతున్నారు. జంతువులు అంతే కదా! మనకెందుకు ఇది రిపీటెడ్‌గా మనకి భగవంతుడు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఏదైనా కానీ, ఒకసారి వింటే మనము మర్చిపోతాము. 2 సార్లు వింటే ఒకసారికి గుర్తొస్తది. కానీ రిపీటెడ్‌గా తెలిసిన విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నామంటే హృదయంలో అది అలాగే పదిలంగా ఉండిపోతది. కాబట్టే జంతువులు కూడా జీవితాన్ని ఇది చేస్తాయి. తింటాయి. మైదన సుఖంలో ఉంటాయి. పిల్లల్ని కంటాయి. ఆనందంతో ఉంటాయి. భయంతో ఉంటాయి. మరణిస్తాయి. ఆ విధంగా భగవంతుని యొక్క ఆ యొక్క అనుభూతిని తెలుసుకోకుండానే మనం కూడా
జంతువుల్లాగా ప్రవర్తించి ఎందుకు జన్మించామని తెలుసుకోకుండానే మరణిస్తాం. అందుకే ఆ జీవిత చక్రం అంటే జనన మరణం, జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే ఆ చట్రంలో తిరిగి, తిరిగి, తిరిగి మనము అందులో చిక్కుకొని జన్మనెత్తుతూ, మరణిస్తూ అలాగా ఇదవుతూ ఉంటాము. కానీ మనకిప్పుడు భగవద్గీతలో 6 అధ్యాయాలు తెలియచేశారు కదా భగవంతుడు. జ్ఞానయోగం గాని, కర్మయోగం గాని, ధ్యాన యోగం గాని, కర్మ సన్యాస యోగం గాని ఇవన్నీ కూడా ఎవరైతే భగవంతుణ్ణి విశ్వసిస్తారో అలాంటి వారి కోసము భగవంతుడు అర్జునుని ద్వారా తెలియజేసిన విషయమే. ఇలాగా భగవంతుని యొక్క అనుభూతిని తెలుసుకోకుండా నిరాకారత్వంతో ఆ విధంగా ఉండే వాళ్లకు భగవంతుడు ఇది చేయడం లేదు. బలవంతంగా ఆ విషయాలను తెలుసుకోవాలని. ఎవరైతే భగవంతుని విశ్వసిస్తారో వాళ్ళ కోసమే ఇది అని. ఎందుకు? మన ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశులు. హ్మ్. తర్వాత 4 లక్షలు అయినటువంటి మనుషులుగా మనం జన్మించాం. 84 లక్షలంటే 80 లక్షలు కూడా జంతువులు, కీటకాలు, మృగాలు, జంతువులు ఇలాంటివే. ఆ యొక్క లెక్క ప్రకారం చూస్తే వృక్షాలన్నీ కూడా 20 లక్షలు ఉన్నాయట. ఇక పక్షులు అలాంటివన్నీ 10 లక్షలు. జంతువులు ఇవన్నీ కూడా 30 లక్షలు. చూడండి జంతువులే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే వాటికి ఆ సెన్స్ లేదు. భగవంతుణ్ణి ప్రార్థించాలి, మనం ముక్తిని పొందాలి అనే ఇది లేదు కదా! కాబట్టి అవి 30 లక్షలు ఉన్నాయట. ఇక జలచరాలు సముద్రాలలో ఉంటాయి కదా! జలచరాలన్నీ కూడా 9 లక్షలు ఉన్నాయి. ఇక ఈ యొక్క కీటకాలు, పురుగులు ఇలాంటివన్నీ 11 లక్షలు ఉన్నాయి. ఇక మనుషులం మనము 4 లక్షలు. అంటే ఎన్ని జన్మలను దాటుకొని ఈ యొక్క మానవ జన్మను మనము పొంది ఉన్నాము కదా! అప్పుడు మన జన్మని ఎలాగ సార్థకత చేసుకోవాలి? ఈ జీవితం అంతా కూడా భగవంతుని కోసమే అన్నట్టుగా ఆ యొక్క దీనిని మనము తెలుసుకోవాలి. కానీ ఎలాంటి అద్వైతులైనా గానీ, ఎలాంటి భక్తులైనా గానీ భగవంతుణ్ణి అవగతం చేసుకోవడం చాలా దుర్లభం. ఎందుకంటే బ్రహ్మ, రుద్రాది దేవతలకే అర్థం గాని విషయం భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది. ఇక మనం సాధారణమైన మనుషులము, మనం ఎలాగా ఆయన అవగతం చేసుకోగలుగుతాము. కానీ ఈ యొక్క ప్రకృతి, ఈ ప్రకృతి అన్నీ కూడా భగవంతుని యొక్క ఆజ్ఞతోనే, ఆయన శక్తి ద్వారానే అన్నీ మనకు వసతిని ఇదవుతూ చేస్తున్నాయి. అది మనకి 8 అంశాల సముదాయంగా ఉన్నాయి అన్నది మనకి ఈ యొక్క భగవద్గీతలో 7వ అధ్యాయంలో 4వ శ్లోకాగా భూమిరాపోనలో వాయుః కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టత 8 విధాలైనటువంటి అంశాలుగా మనకి భిన్న ప్రకృతి భగవంతుని యొక్క భిన్న వేరు ఈ విషయాలుగా ప్రకృతి మనకి ఇదవుతుంది. ఎలాగా? స్థూల అంశాలుగా, సూక్ష్మ అంశాలుగా భూమి, ఆకాశము, జలము, తర్వాత అగ్ని, వాయువు స్థూల అంశాలు. సూక్ష్మాలు ఏమిటి? మనస్సు, బుద్ధి, అహంకారం. ఇలాంటి 8 అంశాలుగా ఇవన్నీ కూడా భగవంతుని యొక్క విభిన్న శక్తులుగా మనకి ఆయన శక్తిని తీసుకొని మన అందరికీ కూడా ఆ యొక్క అంశాలుగా మనకి ఇదవుతున్నాయి. అంటే ఈ భౌతిక సృష్టి అందలి మూలకాలన్నీ కూడా భగవంతునికి విభిన్నాలుగా ఉన్నాయి. అదేవిధంగా భగవంతుని యొక్క స్వాంశ రూపాలైనటువంటి మహావిష్ణువు రూపాలుగా పురుషావతారాలు క్షీరోదక సాయి విష్ణు గాని, గర్భోదక సాయి విష్ణు గాని, కారణోదక సాయి విష్ణు గాని ఆ రూపాలన్నీ కూడా ఆయన స్వాంశాలుగా మనకి ఆ యొక్క సృష్టిని సృష్టించడానికి గర్భోదక సాయి విష్ణు రూపంలో ఆ విశ్వాలన్నింటినీ ప్రదర్శించడానికి కారణోదక సాయి విష్ణుగా, తర్వాత అందరి హృదయాలలో పరమాత్మగా క్షీరోదక సాయి విష్ణుగా ఈ విధంగా రూపాంతరాలలో ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా కొంతమంది ఈ యొక్క నిరాకారవాదులు వీళ్ళంతా ఏమనుకుంటారు? ఈ ప్రకృతి అనేది మనమంతా కూడా చక్కగా, సంతోషంగా భోగించడానికే
అంటే ప్రకృతి సిద్ధంగా మనము వచ్చాము. ఇదంతా మన స్వతంత్రంగా మనము అనుభవించడానికే అని అనుకుంటారు. కానీ మనకు భగవద్గీతలోనే 10.8 శ్లోకాల్లో భగవంతుడు చెప్పున్నారు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఈ సృష్టికంతటికి కూడా మూలకారకుడిని నేనే. నా వల్లనే ఈ సృష్టి స్థితి, లయలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరైతే బుద్ధిమంతులు దీన్ని తెలుసుకుంటారో, నా యొక్క భక్తి యోగంలో వాళ్ళు అనుసరిస్తారు అని భగవంతుడు నేరుగా చెప్పి ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎలాగా ఈ ప్రకృతిలో మనం స్వతంత్రంగా ఉండగలుగుతాము? ఈ ప్రకృతే భగవంతుడు. హ్మ్. దానికి పైన ఇంకా శక్తి లేదు అని కొంతమంది అనుకునే వాళ్ళకి ఆ యొక్క శ్లోకంలోనే అర్థము తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా భగవంతుని శక్తి వలన మనకు అవన్నీ కూడా కలుగజేస్తూ ఉన్నాయి. ఇక ఈ యొక్క సర్వజీవులన్నీ కూడా భగవంతుని నుంచి అంశాలుగా ఉన్నాయి కదా! వీటికంతా కూడా ఈ ప్రకృతులే కారణభూతాలుగా ఉన్నాయన్నమాట. అంటే ఈ భౌతిక జగత్తులోని భౌతిక విషయం కానీ, ఆధ్యాత్మిక విషయం కానీ అన్నిటికీ కూడా అంటే సృష్టి, స్థితి, లయలకు అన్నీ కూడా అంటే సృష్టించడం, పోషించడం, లయింపజేయడం అన్నీ కూడా ఆ భగవంతుని యొక్క అంతర్గత శక్తి వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మాత్రమే దానిని గ్రహించగలుగుతారు. ఇంకా కృష్ణ భగవానుడు అర్జునునికి వివరం తెలియచేస్తూ 7వ శ్లోకాలో మత్తః పరతరం నాన్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వమితం ప్రోతం సూత్రే మణిఘనా ఇవ. ఓ ధనంజయ, నాకన్నా శ్రేష్టమైనటువంటి సత్యము గాని ప్రామాణికత అనేది కానీ లేనే లేదు సృష్టిలో. అంటే భగవంతునికి మించినది ఇంకా ఏదీ లేదు. అది ఏ విధంగా? ఒక దారంలో మణులను గుచ్చామనుకోండి, అప్పుడు ఆ యొక్క మణులు అదే ఆ పూసలు గుచ్చినప్పుడు అది దారంతో చుట్టబడిపోయి దారం కనిపించదు మనకి కదా! ఆ పూసలు మాత్రమే కనిపించి చక్కగా దండ రూపంలో ఉండి మనం దాన్ని చూసి ఆనందపడతాము. కానీ దానికి శక్తి ఏమిటి? ఆ యొక్క దారమే కదా! దారం వల్లనే అవన్నీ అలాగా ఒక మణిలాగా వచ్చినాయి. కానీ అదే విధంగా భగవంతుడు కూడా పూర్తిగా ఈ యొక్క ఆహ్, ఆ యొక్క ఆయన యొక్క శక్తి మీదనే అందరూ కూడా ఆధారపడే విధంగా హ్మ్. ఆయన మీదనే సమస్తము ఆయన మీదనే ఆధారపడే విధంగా భగవంతుడు మనల్ని అందరిని కూడా సృష్టించి ఉన్నారు. కానీ ఆయన యొక్క వ్యక్తం అనేది తెలియదు. కదా! దానికి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. హ్మ్. భగవంతుడు దేవాది దేవుడు అంటాము. మరి ఆయన ఎందుకు మామూలుగా ఈ లోకంలో వ్యక్తం కాడు అని అలాగా అనుకుంటూ ఉంటే, నిజంగా ఆయన వ్యక్తం అవ్వడము అనేది ఇప్పుడు ద్వాపర యుగంలో కూడా ఆయన మానవుని రూపంలో ఉన్నారు. కానీ ఆ సమయంలో అందరికీ ఆయన వ్యక్తం అయ్యాడా? హ్మ్. ఆయన అలాగా వ్యక్తం కాలేదు. ఎవ్వరికి. ఎలాగా? భక్తులుగా ఆయన తోడు ఉన్న వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఆయన భగవంతుడు అని తెలుసుకునే విధంగా ఇదయ్యాము కదా! అది ఆ విషయం మళ్ళీ కూడా మనకి తెలుసుకుంటాము. అంటే ఆయన ఇప్పుడు ఎలాగా ఉన్నారు? ఆయన ఒక వృక్షంలాగా ఉండి హ్మ్. ఆ యొక్క ఈ జగత్తునంతా కూడా ఆయన్ని ప్రదర్శితమై ఉన్నాడు. అంటే పరిపూర్ణుడై ఒక వృక్షం ఎలాగా అక్కడ వచ్చి చేరామనుకోండి, మనకి ఎంతటి నీడనిస్తది. మనకి ఆ యొక్క గాలి శక్తినిస్తుంది. అలాగ కదా! ఆ వృక్షం. ఆ విధంగా భగవంతుడు కూడా ఒక వృక్షంలాగా ఉండి, మనందరికీ కూడా ఆ ఆధ్యాత్మికతను, ఆ జగత్తులో జరిగే అన్నింటికి కూడా శక్తిగా నిలబడి ఉన్నారు. మనకి ఎదురుగా కనిపించకపోవచ్చు. కానీ, ఆ శక్తిని అంతటిని మనలో ఉండే విధంగా
చేస్తున్నారు. అంతా కూడా వ్యాపింప ఇప్పుడు ఆ చెట్టు యొక్క మూలము వ్రేళ్ళున్నాయి కదా! అవి ఎలాగా విస్తరింపజేస్తాయి ఆ వేళ్ళను. అదే విధంగా భగవంతుడు కూడా ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి వాళ్ళనందరినీ కూడా ఆ యొక్క భక్తిలో ఉంచి వాళ్ళనందరినీ కూడా పురోగవృద్ధికి మూలంగా ఆయన భగవంతుడు ఉంటారు. ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! భగవంతుడు అదే సాకారం కానివాడు అంటే నిరాకారుడు అంటారు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి అన్నింటినీ వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ప్రతి దాంట్లో కూడా. కానీ వాళ్ళకి భగవంతుడంటే ఎలాగా ప్రత్యక్షంగా నేరుగా వచ్చి వాళ్లకు దర్శన భాగ్యం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు నమ్మగలిగే విధంగా. కాకపోతే ఆయన పోషకుడుగా ఉండి ఈ సృష్టిని సృష్టించి మనకన్నిటిని ఇస్తూ ఉంటే కూడా నమ్మరు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ తెలుసుకున్నారనుకోండి, తప్పకుండా భగవంతుడున్నాడు అనే ఆ విషయాన్ని తెలుసుకుంటారు. ఎలాగా? నీరు ఉంది కదా! నీటిలో రుచిగా ఉన్నారు. ఇప్పుడు సముద్రంలో నీళ్లు ఎంత ఉప్పగా ఉంటది కదా! ఆ ఉప్పు నీటిని మనం తాగగలుగుతామా? కానీ అలాంటి నీటిని కూడా ఆయన మంచి విధకంగా చేసి అందులో ఒక టేస్ట్‌ని ఇచ్చే విధంగా మనకి భగవంతుడు ఆ నీటి రూపంలో రుచిలాగా ఉన్నారు. ఇంకా సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నారు కదా! ఆ యొక్క కాంతి ఎవరి వలన? ఆ భగవంతుని యొక్క శక్తి వలనే ఆ కాంతిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అంటే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కాంతి వాళ్ళు తీసుకొని మనకి ప్రకాశవంతంగా ఇస్తున్నారు. ఇంకా వేద మంత్రాలున్నాయి. ఆ వేద మంత్రాలన్నీ కూడా ఓంకారం. అదంతా కూడా భగవంతుని యొక్క ప్రతినిత్యమే అది. పూర్తిగా కూడా ఆ శబ్దం అనేది ప్రాతినిధ్యం భగవంతుని యొక్క విషయంగా ఉన్నది. ఇక ఆకాశం. ఆకాశం అంటేనే శబ్దము. ఏదైనా మెరుపులు, ఉరుములు అలాగొచ్చినప్పుడు ఆ శబ్దం ఎంత ఇదిగా ఉంటది భయంకరంగా. ఆ శబ్దంలోనే భగవంతుడు ఇదిగా ఉన్నారు. మనకి అలాంటివన్నీ తెలుసుకునే విధంగా ఉన్నాయన్నమాట. భగవంతుడు ఉన్నాడు అని. ఇక అదే మానవులుంటారు. వాళ్ళలో సామర్థ్యం, శక్తి అది భగవంతుడిగా ఉన్నారు. ఇంకా భూమి ఉన్నది. భూమిలో సుగంధం ఉంటది. అంటే ప్రతి ఒక్క దీనికి ప్రత్యేక లక్షణం ఉంటది. ఒక పువ్వు ఉందనుకోండి, అందులో ఒక సుగంధం. భూమి ఆ మట్టి వాసన ఒక విధంగా ఉంటది. ఆ వాసన అవన్నీ కూడా ఆ సుగంధం అంతా కూడా భగవంతుడే. ఇక ఏమీ చెప్పడానికి లేదు. అగ్ని. అగ్ని అనేది మన ఉదరంలో కూడా జఠరాగ్ని అనేది ఉన్నది. అది ఎప్పుడైతే మనకి ఆ జఠరాగ్నిని కలిగిస్తదో అప్పుడే మనకు ఆకలి అనేది ఏర్పడుతుంది. అంటే అగ్ని రూపంలో కూడా భగవంతుడు మనకి ప్రదర్శితమవుతున్నారు. ఇక జీవుల్లో చైతన్యం. జీవుల్లో మనము ఆ చైతన్యం ఉండబట్టే, ప్రాణం ఉండబట్టే కదా మనము చలితులుగా అవుతున్నాము. మరి ఆ యొక్క చైతన్యమే భగవంతుడు. ఇక ఋషులు. ఋషులంటేనే మనకు తపస్సు. ఆ తపస్సు యొక్క శక్తి ఎవరు? భగవంతుడే. హ్మ్. ఇక ఇక సర్వానికి కూడా బీజం. అహం బీజ ప్రదాపిత అంటారు భగవంతుణ్ణి. అంటే ఈ సృష్టిలో ఉండే సర్వులు కూడా ఆయన యొక్క ఆయన తండ్రిగా అనుకొని మనము జన్మించిన వాళ్ళమే. అంటే సర్వము అన్నప్పుడు మనకి ఇవి కూడా వస్తాయి. ఏవి? జంగములు, స్థావరాలు అని అంటారు. జంగములు అంటే కదిలేవి. హ్మ్. మన జంతువులు, మనుషులు ఇలాంటివన్నీ కూడా ఆ వాటికొస్తాయి. స్థావరాలు అంటే వృక్షాలు, మొక్కలు. కానీ వాటికి కూడా తండ్రి ఎవరు అంటే ఆ యొక్క భగవంతుడే. మరి ఈ సృష్టికి మూలమే ఆయనన్నప్పుడు ఇలాంటి వాటికంతా కూడా ఆయన ఇదిగా ఉన్నారు. ఇంకా మనుషులలో సామర్థ్యము, శక్తి, బలము అన్నీ కూడా ఆయనే. కామ సంభోగమైనటువంటి విషయం కూడా భగవంతుడే. ఇప్పుడు మామూలుగా ధర్మ సిద్ధాంతంలో సంతానోత్పత్తి అనే దానికి వ్యతిరేకం కాదు. ఎందుకు అంటే ఆ యొక్క సంతానోత్పత్తిని హ్మ్, అన్ని జంతువులు కానీ, మనుషులు కానీ ఆ యొక్క మైథున భోగం వలన ఆ యొక్క సంతానోత్పత్తిని పొందుతాయి.
ఆ యొక్క విషయం కూడా భగవంతుని యొక్క కృప ఉండబట్టే అలాంటి సంతానాన్ని కూడా మనుషులు కానీ, జంతువులు గానీ పొందుతున్నారు. కానీ ఇలాంటి ఆ సంతానోత్పత్తిని మనము చైతన్యంలో ఉంచే విధంగా అలాంటి పిల్లలను జన్మించనినప్పుడు వాళ్ళేమవుతారు, చిన్నప్పటి నుండే ఆ యొక్క భగవంతుని యొక్క కృష్ణ చైతన్యంలో ఉంటూ, భగవంతుని తెలుసుకుంటూ, అలాగ వారి యొక్క జీవితాల్ని పురోగవృద్ధి చేసుకుంటారు. కానీ అలాగ లేకుండా, ఆ చైతన్యమే తెలియకుండా ఎంతమంది చూడండి. హ్మ్. ఒక ఆహ్, చాలా మటుకు మనం లెక్కలు శాతం తీసుకుంటే చాలామంది మూర్ఖత్వంతోనే వాళ్ళెందుకు జన్మించారని తెలియకుండానే మరణాలు సంభవించే విధంగా జీవితాలు ఇదైపోతున్నాయి. మరి ఇన్ని విషయాలలో భగవంతుడు ఉన్నాడు అని మనకి ఆ స్పష్టత అనేది మనకి ఇప్పుడు చక్కగా తెలుస్తూ ఉన్నది. అంటే మనం ప్రతిరోజు తాగుతున్నాం నీరు. ఆ నీటిలో ఆయన రుచిగా ఉన్నారు చూడండి. కానీ మనము దానిని గుర్తిస్తామా? అదే విధంగా త్రిగుణాలు తీసుకోండి. సత్వ, రజో, తమో గుణాలు. వీటినన్నింటికి కూడా భగవంతుడే అధిపతిగా ఉన్నారు. ఇక ఆ యొక్క గుణాలలో హ్మ్, అవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రపంచంలోకొచ్చిన తర్వాత మనము స్వతంత్రులం కాదు. ఆ యొక్క గుణాలే మనల్ని వాటి యొక్క ఆధీనంలో ఉంచుకొని మనల్ని ఆ భగవంతుని యొక్క మాయాశక్తి వలన మనల్ని ప్రేరేపణము చేస్తూ ఉంటాయి. కాబట్టే మనము ఈ సత్వ, రజో గుణాలకి మనము అతీతులము కాకుండా మనము పూర్తిగా వాటికి అతీతులై ఉండాలి. అంటే సత్వగుణ ఆ యొక్క దీనిలో మనము ఇదవ్వాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక ఎలాంటి వారు భగవంతునికి శరణాగతి గాని పొందితే వాళ్ళు ఆ యొక్క శరణాగతి పొందిన వాళ్ళు పూర్తిగా భగవంతుని యొక్క దృష్టికి ఇదైన వాళ్ళుగా ఇదవుతారు. మరి ఎలాగా అంటే మనకి 14 శ్లోకాల్లో చెప్పబడింది చూడండి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మాం ఏవ ఏ ప్రపద్యంతే మాయావేతాం తరంతి తే. ఈ యొక్క త్రిగుణాల చేతనే మనము కప్పబడి ఉంటాము. ఆ యొక్క పద్ధతి ద్వారానే మనము వాటికి లోబడి మన రోజువారీ అన్ని విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవంతా కూడా ఇలాగ ఉండినప్పుడు ఆ భగవంతుని యొక్క దైవీ మాయని దాటడం అనేది సఖ్యం కాదు. ఇలాగ త్రిగుణాలకి ఇది అయ్యి ఉంటే. కానీ అంటే త్రిగుణాలే కాదు, ఇంద్రియాలు, షష్టేంద్రియాలు అంటాం కదా! ఆ ఇంద్రియాలకు లోబడి ఉన్నా కానీ, ఈ త్రిగుణాలకు లోబడి ఉన్నా, త్రివిధ తాపాలతో మనం కష్టాలు పడుతున్నా, ఏది కూడా మనం ఆ భగవంతుని యొక్క మాయాశక్తిని మనము దరిచేరలేము. మరి ఎవరు దరిచేరుతారు? ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో అలాంటి వాళ్ళు వీటినంతటిని కూడా దరి చేరగలరు. అంటే వీటినంతటిని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చేసుకొని భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తూ ఆ శరణాగతిని పొందితే ఆ విధంగా అవుతారు అని చెప్తారు. భగవంతుడు చెప్తున్నారనమాట. మరి ఈ శరణాగతిని కూడా ఎవరెవరు పొందుతారు? ఎవరెవరు పొందరు? అంటే భగవంతుడు పర్టిక్యులర్‌గా 4 రకాలైన వారి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ యొక్క 7.15 శ్లోక. దీనిని అర్థం చేసుకుంటే గూడా చాలు. మనం ఇలాంటి గుణాలతో ఎప్పటికీ ఉండకూడదు అని మన యొక్క బుద్ధి మనల్ని కంట్రోల్ చేస్తే చాలు. మనం భగవంతునికి సరెండర్ అయిన వాళ్ళమే అవ్వగలుగుతాము. 7.15 శ్లోకాలు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. నమాం దుష్కృతినో మూఢాః అంటే మూఢులు, మూర్ఖత్వాన్ని కలిగి వాళ్ళకి ఎంత తెలియచేసినా కానీ దాన్ని అర్థం చేసుకునే ఆ జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉండరు. అది ఏ విధంగా ఆ మూర్ఖత్వము అంటే పూర్తిగా
జంతువుల ఇది వరకే తెలుసుకున్నాం కదా! జంతువుల లాంటి జీవితాన్ని గడిచేస్తారు వాళ్ళు. ఇప్పుడు అంటే మీ జంతువులకేమైనా జ్ఞానం అనేది ఉంటదా? ఉండదు కదా! అది దానికి ఆ విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. మనుషులకు ఉంటది. కానీ మనము దాన్ని మర్చిపోయి అలాగ జంతువుల్లాగా బతికివేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక గాడిద ఉన్నదనుకోండి. అది ఒక యజమాని దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తుంది? దానికి ఆ జ్ఞానం అనేది లేదు. కాబట్టి దాని వీపు మీద యజమాని 2 మూటలు వేస్తే భరిస్తది. ఆ యజమాని లోభి అయ్యి పరమలోభిగా ఇంకా ఎక్కువగా వేస్తే కూడా ఇది ఉండగలుగుతుంది అంటే ఎన్ని బస్తాలు దాని వీపు మీద వేస్తే కూడా దానిని భరించి తీసుకొని వెళ్ళి ఆ గమ్యానికి చేర్చేస్తది. ఇక అంత కష్టపడుతది. హ్మ్. ఆ యజమాని ఏసినటువంటి ఆ యొక్క భోజనాన్ని తినేస్తది. ఇక దానికి కూడా ఆ సుఖం అనేది పొందాలి కదా! జంతువైనా కానీ, మనుషులైనా ఆ యొక్క సుఖం అనేది పొందే ఇది ఉన్నది. కాబట్టి ఆ యొక్క దాని తోటి గాడిద ఉంటది కదా! ఆడగాడిద. దాని దగ్గర వెళ్ళినప్పుడు అది దాని కాళ్ళతో అన్ని సార్లు దాన్ని తన్నడం కూడా చేస్తదట. ఆ యొక్క సుఖం పొందే తరుణంలో. కానీ అది భరిస్తది. ఆ విధంగా ఒక గాడిద అంటే అది జ్ఞానం లేనిది. కాబట్టి ఇన్నింటిని భరిస్తూ అది దాని యొక్క జీవితాన్ని భయంతో గడుపుతూ అలాగా గడిచిపోతది. మరి అలాంటి జీవితాన్ని ఒక మనిషి చేస్తున్నాడు అంటే అతడు ఇంక మూర్ఖత్వమే కదా! మూర్ఖుడే అనే కదా! ఎందుకు అంటే మనం ఇది కాదు మన జీవితము. మనము భగవంతుని యొక్క అంశలము ఈ సార్థకత చేసుకోవాలి అంటే భగవంతునితో మనము అదే ఆయన సాంగత్యంతో ఉండాలి, యోగం చెయ్యాలి అని తెలుసుకున్నవాడు అదృష్టవంతుడు. లేకపోతే ఇలాంటి మూర్ఖుడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి దరిచేరడు. ఇక రెండవది నరాధముడు. నరులలోనే అధముడైనటువంటి వాడు. ఆ జన్మ ఏదో వచ్చిందతనికి. కానీ అతడు హ్మ్. ఎప్పటికి కూడా దాన్ని అర్థం చేసుకోలేడు. కానీ అలాంటి జన్మను పొందేకు ముందే తల్లి గర్భంలో ఎన్నో సార్లు 2 చేతులను పైకెత్తి ఆ గర్భంలో నన్ను ఈ నరకకూపం నుంచి బయటకు పడవేయి భగవంతుడా! నేను నిన్ను జన్మ జన్మలకి నిన్ను ప్రార్థిస్తూ తరిస్తాను అంటూ మాటి మాటికి ఆ శిశువు గర్భంలో అన్ని సార్లు ప్రార్థనలు చేస్తదట. కానీ అలాగ వచ్చిన తర్వాత భగవంతుణ్ణే విస్మరించి ఇలాంటి అధముల్లోనే అదే నరాధముడిగా ఇదైపోయి ఆ యొక్క జీవితాన్ని బతుకుతూ అలాంటి వాళ్ళేమి నిత్యము బాధలతో, దుఃఖంతో హ్మ్. అలాంటి జీవితాన్ని గడిపి మరణాన్ని తీసుకుంటారు. అది రెండవ ఇదిగా నరాధములు. ఇక కొంతమంది మాయచే హరించబడిన జ్ఞానాన్ని మాయ చేత ఆ జ్ఞానాన్ని పోగొట్టుకున్న వాళ్ళుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎలాగా అంటే, వాళ్ళు గొప్ప విద్యావంతులుగా కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఎంతో చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! అలాంటి వాళ్ళు భక్తి అంటే దూరంకి జరుగుతారు. ఏదైనా మనము ఈ విషయాలు ఉన్నాయి తెలుసుకోండి భగవంతుని గురించి అంటే, కాదు కాదు భగవంతుడెక్కడ? నేను కష్టపడుతున్నాను. నా యొక్క బ్రెయిన్‌తో నేను రోజు కూర్చొని పడి చదువుకొని చక్కగా ఎగ్జామ్ రాస్తున్నాను. పాస్ చేశాను. మంచి జాబొచ్చింది. లక్షలు సంపాదిస్తున్నాను అని అంటారు. కానీ ఇంత చేయడానికి కూడా ఆ భగవంతుని యొక్క కృప అనేది ఆ వ్యక్తికి లేకపోతే అతడు ఎలాగా ఇదవుతాడు కదా! అలాంటి చదువుకున్న విద్యావంతులైతే కూడా ఇలాంటి భగవంతుని విషయంలో వ్యతిరేకంగానే ఇదవుతారు. సైంటిస్ట్‌లు వాళ్ళు కూడా అలాగే. మేమే కనిపెట్టాము అన్నింటిని అని అంటారు. కానీ ఒక ప్రాణాన్ని ఒక సజీవంగా కనిపెట్టమనండి. ఒక బిడ్డను తల్లి గర్భంలో కాకుండా వారుగా సృష్టించమనండి. సృష్టించగలుగుతారా? చేయలేరు. అలాగా శాస్త్రజ్ఞులు, విద్యార్థులు, తాత్వికవేత్తలు వీళ్ళన్నీ కూడా ఎన్నెన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ భగవంతుడు అనే వచ్చేసరికి వాళ్ళే ఈ ప్రకృతిలో వాళ్ళే భగవంతుడిలాగా వక్కాణిస్తూ చెప్తుంటారు.
ఇలాంటి వాళ్ళంతా కూడా ఎందువల్ల వాళ్ళంటే మాయ చేత వాళ్ళకి ఆ జ్ఞానం కప్పబడి ఉండడం వల్ల అజ్ఞానుల్లాగానే వాళ్ళు ఆ ప్రవర్తనని చేసి భగవంతుణ్ణి వాళ్ళు గుర్తించరనమాట. అది. తర్వాత ఇంకా చివరగా దానవ ప్రవృత్తి. ఇది అయితే ఇంకా భయంకరమైన వాళ్ళు. వీళ్ళైతే భగవంతుణ్ణి అస్సలు వాళ్ళు భగవంతుణ్ణి ద్వేషంతో ఉంటారు పూర్తిగా. హ్మ్. ఇంక వాళ్ళు చెప్పే విషయాలేంటి? భగవంతుడంతా కూడా ఈ యొక్క సృష్టిలో అదే భౌతిక జగత్తులో అంతా కూడా ఆయనేమి అవతార లీలలు చేయడు. ఆయనకి అంత శక్తి లేదు. అంటూ ద్వేషిస్తూ ఉంటారు. అలాంటి నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా దానవ ప్రవృత్తిని కలిగిన వాళ్ళు. కాబట్టే ఇలాంటి నలుగురు నన్నెప్పుడు కూడా శరణాగతి పొందరు, నా దరి చేరరు అంటూ అర్జునునికి భగవంతుడు వివరంగా దానిని తెలియచేయడము జరిగింది అన్నమాట. ఇప్పుడు ఆ యొక్క ఇది చెప్పాం కదా! మూర్ఖత్వంకో నరాధముడిగా, మాయ చేత కప్పబడిన విధంగా, ఆ విధంగా ఉన్నటువంటి ఒక చిన్న కథ. ఈ ఇది పద్మపురాణంలో చెప్పబడినది. ఒక్కొక్క కథను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరించింది. తరువాత ఆ విషయాన్నే శివుడు పార్వతీదేవికి వివరించిన కథలనమాట ఇవి. కానీ చాలా పెద్ద కథలుగా ఉంటాయి. నేను జస్ట్ సారం మాత్రం తీసుకొని వివరణగా ఇస్తా ఉన్నాను. పాటలీపుత్రం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో శంకుకర్ణ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. ఆ బ్రాహ్మణుడు జన్మతః ఏమి బ్రాహ్మణుడు. కానీ అతడు ఎప్పుడు కూడా ఆ బ్రాహ్మణత్వంలో ఉండేవాడు కాదు. వైశ్యునిలాగా వ్యాపార ధోరణిలో లౌకిక పరంగా భౌతిక ఆసక్తితో అలాగా ఉండి చాలా ధనాన్ని సంపాదించాడనమాట. అలాగ సంపాదించిన ధనాన్ని ఎప్పుడు కూడా పేదలకు కూడా దానం చేసేవాడు కాదు. అలాగని ఒక భక్తియుత సేవను చేసేవాడు కాదు. భగవంతుడంటే కూడా ఆ యొక్క ప్రభావమే ఆయనలో ఉండేది కాదు. ఇక కనీసము భక్తియుత సేవ చేయకపోయినా పోనీ, దాన ధర్మాలు చేయకపోయినా తన పిల్లలున్నారు కదా! వారి కోసమైనా ఆ ధనాన్ని వెచ్చిస్తాడా అంటే పరమ లోభిగా ఉండేవాడట. అంటే కళ్యాణం మీద కళ్యాణం ఆ విధంగా పిల్లలుంటే కూడా 4వ వివాహం చేయడానికి కూడా సంసిద్ధుడయ్యాడట. ఎందుకంటే ధనముంది కదా! ఎవరైనా వివాహం చేసుకుంటారు. అలాగయ్యి ఆ యొక్క వివాహ కార్యక్రమంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడంతా ప్రయాణాలే కదా! ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, ఊరికి వెళ్ళాలన్నా. అలాగ వెళుతూ వాళ్ళు ఒక చోట విశ్రమించారు. అలాగ విశ్రమించినప్పుడు అక్కడ ఒక పెద్ద సర్పము వచ్చి ఆ యొక్క శంకుకర్ణ అతన్ని కాటువేయడం జరిగింది. ఆ పరిస్థితి ఎలాంటిది? అతడు నిద్ర మేల్కొని ఎదురుగా ఉన్నటువంటి ఆ సర్పాన్ని చూస్తూ అది కాటు వేయడము, అలాగే మరణించాడు. అదే ధ్యానంతో ఉన్నాడు కదా! వెంటనే ఆ యొక్క శంకుకర్ణ తరువాతి జన్మ సర్పముగా జన్మించాడు. సర్పంగా జన్మించాడు కానీ అతని గత స్మృతి కొద్దిగా ఉన్నది. ఎప్పుడూ ధనం మీదే. ఆ ధనాన్ని ఎందుకు అంత దిగులు పడుతున్నాడు అంటే, ఆ సంపదనంతా కూడా ఆ ఇంటి ఆవరణలో ఒక చోట చక్కగా తవ్వి అందులో దాచి ఉంచాడనమాట. అంటే పిల్లలకి కూడా తెలియకుండా అంత పరమలోభి. అలాగ దాచి ఉంచడం వల్ల, ఇంకా అదే జ్ఞాపకంతో ఉండడం వల్ల, ఒకసారి పిల్లలకి కలలో కనిపించి, ఆ యొక్క ఆవరణ ప్రాంతంలో తవ్వండి మీకు ధనం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. ఉదయం లేచి కొడుకులందరూ కూడా ఆ యొక్క విషయాన్ని చర్చించుకున్నారు. కానీ అందరికన్నా ఒక్కడు మాత్రము తండ్రి లాంటి పరమలోభి. కాబట్టి వెంటనే వెళ్ళి ఆ స్థలంలో తవ్వుతూ ఉన్నాడు. ఆ స్థలంలో ఆ యొక్క సర్పము అక్కడ కాపలాగా ఉందన్నమాట. ఆ యొక్క శంకుకర్ణని. ఎప్పుడైతే కుమారుడు తవ్వుతున్నాడో వెంటనే అది ఆ యొక్క దీని నుంచి బయటకు కలుగు నుంచి బయటకొచ్చి వెళ్ళిపోతూ కుమారునితో ప్రశ్నిస్తున్నది. హ్మ్. నేను ఎంతో అపరాధం చేశాను. ఎందుకంటే నా పితరులకి ఎప్పుడు కూడా శ్రాద్ధ కర్మలను చేయలేదు. దాన ధర్మాలు చేయలేదు. ఆ విధంగా పరమ పిసినారిగా ఉండి మరణాన్ని పొంది ఇలాంటి సర్పరూపంలో ఉంటూ చాలా అవస్థలు పడుతున్నాను. నీవు కూడా
ఈ సంపదను చేజిక్కించుకొని నీవు అలాగా చేయవద్దు. నేనెందుకు నీకు ఈ యొక్క విషయం చెప్తున్నానంటే, నీవు వెళ్ళి ఈ సంపదనంతా తీసి అందరూ తీసుకొని తర్వాత నాకు హ్మ్, ఆ శ్రాద్ధ కర్మల్ని పద్ధతిగా ఆచారం ప్రకారం బ్రాహ్మణుని ఇంటికి పిలిచి వాటినంతా జరిపించు. అవన్నీ తండ్రి నేర్పించుంటే కదా పిల్లలకు వస్తాయి. కాబట్టి వాళ్ళు అవన్నీ చేయలేదు. కాబట్టి గుర్తు చేసి అవన్నీ చేపించు అన్నప్పుడు, అదే విధంగా పిల్లలందరూ కూడా బ్రాహ్మణ్ణి రప్పించి చక్కగా విధి పూర్వకంగా శ్రాద్ధ కర్మలన్నీ చేయడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు అవన్నీ చేసిన తర్వాత అక్కడ భగవద్గీతలోని ఈ యొక్క 7వ అధ్యాయాన్ని పఠనం చేయడం, అందరూ అది శ్రవణం చేయడం వలన అందరూ కూడా ధన్యులయ్యారు. ఇక ఎప్పుడైతే ఆ సర్పం కూడా ఇదంతా శ్రవణం చేసిందో అది ముక్తి మార్గాన్ని పొందిందనమాట. కాబట్టి ఇలాగా అంటే ఆ ధనం చూడండి, ఆ ధనాన్ని భగవంతుని యొక్క సేవకు ఉపయోగించుంటే అతడు ఒక మంచి జన్మనైనా పొంది ఉంటాడు కదా! అందుకే చెప్పడము ఇలాగా మనకు లభించిన దానిలో కొంత భగవంతుని యొక్క కైంకర్యాలకి మనము వినియోగించాలి అన్నదే ఈ యొక్క కథ మూలంగా మనము తెలుసుకుంటున్నాం. ఇక, ఇక నలుగురు ఎవరెవరు భగవంతుణ్ణి దరిచేరుతారు అని నలుగురిని గురించి చెప్తూ 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసో సురార్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాలైన వాళ్ళు ఉన్నారట. ఓ భరతవంశ శ్రేష్ఠుడా! ఎవరు? ఆర్తుడు. ఆర్తి అంటే ఆపదలో ఉన్నటువంటి వాడు భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుంటాడు. అర్ధార్థి అంటే ధనం కావాలి అనే కష్టాల్లో ఉండేవారు కూడా భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుంటారట. జిజ్ఞాసువు అంటే జ్ఞానాన్ని పొందాలి నేను అనేటువంటి వారు కూడా భగవంతుణ్ణి తలుచుకుంటారు. ఇంకా పరతత్వ జ్ఞానాన్ని, ఆ పరతత్వ జ్ఞానం ఏమి? నేనెవరు? భగవంతుడెవరు? జీవాత్మ ఏమిటి? పరమాత్మ ఏమిటి? భగవంతునికి నాకున్నటువంటి ఆ యొక్క ఈ సంబంధం ఏమిటి? అలాగా తెలుసుకొని ఆ యొక్క జిజ్ఞాస చేత అవన్నీ తెలుసుకొని పూర్తిగా భగవంతుని భగవత్ విజ్ఞానాన్ని పొందగలగాలి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా ఈ నలుగురు మాత్రము భగవంతుణ్ణి దరిచేరడానికి చేస్తారు. కానీ మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించవచ్చు. భగవంతునితో మనము ఆ యొక్క భావంతో ఉన్నప్పుడు ఇవన్నీ కోరుకోకూడదు కదా! భక్తుల అవుతున్నాము అంటే మనము ఇది నాకు ధనం కావాలి, లేకపోతే నేను ఆపదలో ఉన్నాను, నన్ను ఇది చేయాలి అని అట్లాంటి కామ్యపరమైన కోరికలను మనము కోరుకోకూడదు. హ్మ్. జ్ఞానాన్నివ్వు, పరతత్వం తెలుసుకుంటాము అంటే ఒకటే. కానీ ఇక్కడ ఏమిటి అంటే అలాగా ఉంటే కూడా భగవంతుడిని కదా తలుచుకుంటున్నారు వాళ్ళు. భగవంతుడా నేను కష్టాల్లో ఉన్నాను నన్ను దరి చేర్చు అని భగవంతునితో మొరపెట్టుకుంటున్నారు. అంటే ఆ యొక్క భగవంతునితో యోగంలో కనెక్ట్ అవుతున్నారు. భగవంతుని యొక్క సాంగత్యంతో. ఇక భగవంతుని యొక్క భక్తుల యొక్క దర్శనాలు ఇదవుతాయి. ఆ సాంగత్యంలో ఉండడం వల్ల. అప్పుడు వాళ్ళకి ఈ యొక్క కొద్ది కొద్దిగా వాళ్ళలో ఆ మార్పులు అవన్నీ వస్తాయి. భగవంతుని యొక్క ఆ సాంగత్యం వలన. అప్పుడు వాళ్ళు ఈ కామ్య కర్మలన్నింటిని కూడా తానుకు తానుగా విడిచిపెట్టేస్తారు. భగవంతుని ఇవన్నీ కూడా మనము ఆశించకూడదు. మనము భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తే చాలు. భగవంతుడే మామూలుగా మనకి అన్నీ ఇస్తాడు అని ఆ విషయాన్ని తెలుసుకుంటారనమాట. కాబట్టే ఇది ఆ యొక్క దీనికి ఇదేమీ కాదు అని ఇక్కడ చెప్పడము జరిగింది. ఇక ఎన్నో జన్మలెత్తితే కానీ మనము భగవంతునికి శరణాగతి పొందలేము అన్న ఆ విషయాన్ని కూడా భగవంతుడు అర్జునునికి తెలియజేస్తూ 19 శ్లోక బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవా సర్వమితి సమహాత్మా సుదుర్లభః. ఇక్కడ జ్ఞానవంతుడైనటువంటి వాడు
హ్మ్. నన్నే భగవంతునిగా అంటే సర్వత్రా నేనే అన్న ఆ విషయాన్ని, ఆ జ్ఞానాన్ని తెలుసుకొని హ్మ్. తర్వాత ఎన్నో పలు పలు జన్మల తర్వాత కానీ నేను ఆహ్, భగవంతుడిని అర్థం చేసుకొని, అవగతం చేసుకొని ఎన్నో జన్మలెత్తాలి. ఒక జన్మకే భగవంతుడు అవగతం కాదు. కాబట్టి అన్ని విధాల భగవంతుడిని అవగతం చేసుకొని అప్పుడు శరణాగతిని పొందుతాడు. అలాంటి వాడు మహాత్ముడు. చాలా అరుదు. హ్మ్. అంటే చాలా తక్కువ ఉంటారు అని భగవంతుడు ఇక్కడ ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఆ భగవంతుని పట్ల ఆ శరణాగతి భావంతో ఉంటారో, ఇక వాళ్ళ హృదయంలో అన్నీ కూడా పటాపంచలైనట్లే. అంటే అక్కడ అహంకార తత్వము కానీ, నేను, నా అనే ఆ భావం కానీ అన్నీ వెళ్ళిపోయాయి. విముక్తులయ్యారు. అన్నింటి నుంచి విముక్తులయ్యారు కాబట్టే వాళ్ళకి ఆ హృదయము శుద్ధంగా అది ఆత్మ నిగ్రహం కలిగి ఉంటారంట కదా! అలాగ ఉండడం వల్లనే అలాంటి వాళ్ళే సరెండర్ అవుతారు. లేకపోతే మిగతా వాళ్ళంతా నేనెందుకు భగవంతునికి సరెండర్ అవ్వాలి? నేను కూడా మంచిగా ఉన్నాను కదా! సంపదతో ఉన్నాను కదా! తులతూగుతున్నాను కదా! అని ఆ మిథ్యా అహంకారము ఎప్పుడైతే వాళ్ళల్లో ఇదయ్యి, ప్రతీ నేను చేసే పనికి నేనే యజమానిని, నేనే కర్తను అనే అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఎప్పటికి కూడా భగవంతునికి సరెండర్ అవ్వరు. ఆ యొక్క భక్తియుత సేవ చేస్తూ ఆ శుద్ధ తత్వంలో ఉన్నవాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి శరణాగతి పొందగలుగుతారు. ఇక ఇలాగా చేస్తూ ఉంటే కూడా చాలామంది అంటే దేవతలను ఇతర దేవతలనంతా కూడా పూజిస్తూ ఆ యొక్క పుణ్య ఫలాల్ని పొందుతూ ఉంటారు. కానీ దానికి కూడా భగవంతుడు తెలియచేస్తూ ఏం చెప్తున్నారు 23వ శ్లోకాలో అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధశాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇంతవరకు 6వ అధ్యాయం వల్ల కూడా తెలుసుకున్నాం. దేవతలు అనేటువంటి వాళ్ళు భగవంతుని యొక్క అంగాలు. భగవంతునిలో వివిధ అంశాలుగా వాళ్ళు ఉన్నారు. ఉదాహరణగా తీసుకున్నప్పుడు చెట్టు. ఆ చెట్టు యొక్క మొదళ్ళు అనేది భగవంతుడు. మిగతా ఆకులు, చెట్లు, కాయలు, పువ్వులు అనేవన్నీ కూడా ఆ చెట్టుకు వివిధ అంగాలు కదా! మెయిను ఇది. ఆ విధంగా మనము అర్థం చేసుకుంటూ వస్తున్నాం కదా! కానీ కొంతమందికి దాన్ని ఆహ్, ఇది చేసుకోలేరు. ఎలాగా అంటే సాధారణంగా మిగతా అందరు దేవతల్ని కూడా వాళ్ళు ఆ యొక్క ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే దేవతలు పూజించకూడదు అని ఎక్కడ శాసనాలు చెప్పట్లేదు. కానీ ఏమంటే మనకి ఆ భగవంతుణ్ణి పూజిస్తేనే వాళ్ళందరూ కూడా తృప్తిని పొందుతారు. ఒకవేళ అలాగ దేవతల్ని పూజించడం వలన వాళ్ళిచ్చే ఫలితాలుంటాయి కదా! అవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఎందుకు అంటే వాళ్ళకంత పవర్ లేదు. శక్తి లేదు. భగవంతుడి నుంచి ఆ శక్తిని తీసుకొని వాళ్ళు మనం కోరితే మనకిస్తారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి మనకొస్తుంది అన్న ఆ ఒక విధం అన్నమాట. కాబట్టి అలాగా హ్మ్. పూజిస్తూ ఉన్నవారు దేవతా లోకాలకి వాళ్ళు మరణం తర్వాత చేరుకుంటారు. ఎవరైతే భక్తియుత సేవలో ఉంటూ నన్ను పూజిస్తారో, నా ధామానికి చేరుకుంటారు. అక్కడ డిఫరెన్స్ చూడండి. అలాగ దేవతా లోకాలకు చేరుకున్న వాళ్ళు ఆ పుణ్య ఫలితాలు అన్నీ అయ్యాక తిరిగి రావాల్సిందే. ఇక్కడ భగవంతుని యొక్క భక్తియుత సేవ చేస్తూ భగవంతుని ధామానికి చేరుకున్న వాళ్ళు, తిరిగి వాళ్ళు వచ్చే ప్రసక్తనేదే లేదు. ఒకవేళ ఆ విధంగా మనం మొన్న యోగ భ్రష్టులు అని తెలుసుకున్నాం గదా! అలాగా ఉంటే కూడా వాళ్ళకి మంచి ఆహ్, కుటుంబంలో జన్మించే విధంగానో, జ్ఞానవంతుల ఇంటిలోనో, బ్రాహ్మణుల ఇంటిలోనో, భక్తి కలిగిన వారి ఇంటిలోనో అలాంటి జన్మను భగవంతుడు కలిగిస్తాడు. అది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది. అంటే ఆ యొక్క చెట్టు మొదళ్ళు ఉంటే చాలు మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఇదవుతాయి కదా! ఆ విధంగానే అదే విధంగా మనం ఇంకొక ఉదాహరణ తెలుసుకున్నాం. మన దేహంలోని అంగాలకన్నింటికి కూడా చెవులున్నాయి కదా! అని చెవుల ద్వారా తిండిని పంపడం లేదు. కళ్ళున్నాయని కళ్ళకు ఆహారం ఎయడం లేదు. కదా!
ఉదరానికి ఒకసారి పంపిస్తే అది శక్తిని తీసుకొని అన్ని అంగాలకు అది శక్తిని ఇస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి. అంటే దేవతలు వాళ్ళని పూజించడం వల్ల అవి తాత్కాలికమైన శక్తి అంతే. వాళ్ళు భగవంతుని నుంచి పొంది మనకు ఇస్తారు కాబట్టి అది శాశ్వతమైన కృప కాదు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇంకా ఎందుకు అంటే భగవంతుడు అనంతమైన కృపను కలిగిన వాడు. కాబట్టి ఆ కృపను మనకు ప్రసాదిస్తాడు. అనంతమైన అనుగ్రహాన్ని కలిగి ఉన్నాడు. పరిపూర్ణుడు ఆయన. హ్మ్. కాబట్టి ఆ పరిపూర్ణత్వాన్ని మనకు అలాగే నేరుగా మనకి ప్రసాదిస్తాడు అని ఇక్కడ చెప్పడమే ఈ యొక్క విషయం. ఓకే. ఇంకా ఇంకా మనం ఇంకా వివరంగా అర్థమయ్యేటట్లుగా తీసుకోవాలి అంటే, ఒక గమ్యము మనం ఈ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చేరుకోవాలి అంటే 2 మార్గాల్ని చెప్పారనమాట. ఎలాంటిది? అది మనమే చేసుకోవాలి. ఒకటి అడవి మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకోవాలి. ఆ అడవి మార్గం గుండా వెళ్ళేటప్పుడు తొందరగా చేరిపోతాం. ఓకేనా? రెండవది సాధారణ రోడ్డు ద్వారా ప్రయాణం చేసి కొద్దిగా సమయం లేట్ అయితే కూడా వెళ్ళి గమ్యాన్ని సుఖంగా చేరిపోతాం. ఈ 2 మార్గాలు మనకిచ్చినప్పుడు మనం దేన్ని తీసుకుంటాము? అడవి మార్గం అంటేనే మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎన్నో క్రూర మృగాలుంటాయి. వాటి బారి నుంచి తప్పించుకొని మనము వెళ్ళాలి. మన గమ్యం చేరుకోవడానికి. కానీ తొందరగా చేరిపోతాం. ఈ యొక్క మార్గం ఏమి? కొద్దిగా సమయం పడుతది. అయితే సంతోషంగా వెళ్ళి గమ్యం చేరుతాం. మనము రెండవదే ఎన్నుకుంటాం కదా! తప్పకుండా. ఆ రెండవ మార్గమే భక్తియుత సేవ. ఆ భక్తియుత సేవలో చేరిన వెంటనే మనకు భగవంతుని యొక్క ఆత్మానుభవం అనేది కలగదు. చాలా సాధన చెయ్యాలి. అభ్యాసం ఉంటది. మళ్ళీ వైరాగ్య స్థితిని పొందుతాము. అలాగ సమయాన్ని అనుకూలం బట్టి మనము భగవంతుని యొక్క విజ్ఞానాన్ని పొంది అనుభూతిని పొందుతాము. గమ్యానికి చేరుకుంటాము. ఇక ఈ అడవి మార్గం అనేదే మనం పడేటువంటి కష్టాలు, క్లేశాలు, దుఃఖాలు వాటినన్నింటినీ ఇది చేసుకోవాలి అంటే మనము చాలా కష్టపడాలి. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే. హ్మ్. ఆ విధంగా అయిన తర్వాతనే మనము ఆ గమ్యానికి చేరుకుంటాం. కాబట్టి మనము ఆ యొక్క భక్తియుత సేవ అంటే ఆహ్, వీటిని ఎదుర్కొనగలిగావాలి అంటే మనకు భగవంతునితో నేరుగా ఆ యోగంలో ఉండాలి అనేది ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇంకా భగవంతుడు అర్జునునికి తెలియచేస్తూ హ్మ్. నేను మూర్ఖులకి అలాంటి వాళ్ళకంతా కూడా నేను వ్యక్తము కాను. హ్మ్. నా ఎందుకు అంటే నేను యోగ మాయ చేత కప్పబడి ఉంటాను. అందుకే వాళ్ళకంతా వ్యక్తం కాను. హ్మ్. అందుకే వాళ్ళందరూ అనుకుంటారు నేను పుట్టుక లేని వాడిని. తర్వాత నసింపు లేని వాడిని అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు అని ఇక్కడ భగవంతుడు మంచి విషయాన్ని చెప్పారు. అంటే ఎందుకు భగవంతుడు అందరికీ వ్యక్తము కాడు అంటే, వాళ్ళు తీసుకునే ఆ అనుభూతి. ఇప్పుడు మనకి ద్వాపర యుగంలో భగవంతుడు అందరితోటూ మానవ రూపంలో ఉన్నారు. కానీ కంసుడు, ఈ జరాసంధుడు, శిశుపాలుడు వీరంతా కూడా భగవంతునికి వ్యతిరేకంగానే ఇదయ్యారు. కానీ పాండవులు, వీళ్ళు భీష్మాచార్యులు వీళ్ళందరూ కూడా భగవంతునికి తెలుసుకున్న వాళ్ళు. అంటే ఆ యొక్క రాజసూయ యాగం చేసేటప్పుడు కూడా భగవంతునికి అగ్రపూజ ఇవ్వాలి అనుకున్నప్పుడు అందరూ ఒప్పుకున్నారు. కానీ శిశుపాలుడు ఎన్నో ఇదిగా అపరాధాలతో ఆయన్ని భగవంతుణ్ణి నిందిస్తూ ఉన్నారు. తర్వాత భగవంతుని చేతిలో హతమయ్యారు. అది వేరే విషయం. కానీ అక్కడ ఎందుకు అంటే ఎవరికి వ్యక్తమవుతారు అంటే భగవంతుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి భగవంతుడు ఆయనే సృష్టికి మూలం అని తెలుసుకున్న వాళ్ళకి ఆయన వ్యక్తమవుతాడు. మిగతా ఎవ్వరికి కూడా ఆయన వ్యక్తం కావాల్సిన అవసరం కూడా లేదు. అది వాళ్ళ యొక్క దీనిని బట్టే ఉంటది. ఇక భగవంతుడు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. నాకు జీవులందరినీ నేను ఎరుగుతాను. ఎలాగా? ఆయన మన హృదయంలో పరమాత్మగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం అందరము కూడా తెలుసు.
ఇంకా ఏమి భూత, భవిష్యత్తు, వర్తమానాలన్నీ కూడా ఆయన తెలిసినవారు. కానీ మనము ఆయన్ని భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. జీవులు నన్ను ఎరుగరు అని కూడా చెప్తున్నారు. ఇదివరకు ఇచ్చినటువంటి సమాధానమే. ఎవరైతే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు అని అర్థం చేసుకుంటారో వాళ్ళకి భగవంతుడు వ్యక్తమవుతారు హృదయాంతరాలలో. అంటే భగవంతుడు ఉన్నాడు అని. అలాగా కాని వరకు ఆయన ఇదవ్వరనమాట. కాబట్టే ఆయనకు అన్ని విషయాలు తెలుసు. భూత, భవిష్యత్తు, వర్తమానాలు. కానీ మనకు ఒక్క విషయాన్ని మనము నిన్నటిది ఈరోజు గుర్తుపెట్టుకోగలుగుతామా? అందుకే ఆయన పరిపూర్ణుడు. మనము ఆ పరిపూర్ణత్వాన్ని పొందాలి అంటే ఎంతో సాధన చేసి కానీ భగవంతుని యొక్క ఆ విషయాన్ని మనము గ్రహించలేము. అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇంకా ఈ యొక్క 28వ శ్లోకాలు ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఎలాగంటే మనము మానవులైనటువంటి మనము పూర్వజన్మంలోనూ లేదా ప్రస్తుత జన్మం ఇప్పుడు జన్మంలోనూ కూడా ఎన్నో పుణ్య కర్మలనంతా ఆచరించి ఉండి పాపాలనంతటినీ కూడా పూర్తిగా ఉన్నటువంటి మానవులు ఉంటారు కదా, వాళ్ళు ఈ ద్వంద్వ మోహాల నుంచి విముక్తులవుతారు. ద్వంద్వాలు అంటే ఏమిటి? జయము, అపజయము, సత్యము, అసత్యము, లాభము, లాభము, నష్టము, ఇలాగా ఇలాంటి వాటి మోహాల నుంచి అంతా కూడా వాళ్ళు విముక్తులయ్యి ఏదైనా సమతుల్యంగా తీసుకోగలిగిన ఆ యొక్క దృఢ నిశ్చయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అది ఎలాగా? నా యొక్క భక్తియుత సేవ వల్లనే ఆ దృఢ నిశ్చయాన్ని వాళ్ళు పొందుతారు. ఇంకా కొంతమంది ఈ యొక్క వయస్సు పైపడిన తర్వాత మృత్యువుకి మనము దగ్గర పడ్డాము అని అలాంటి సమయంలో వాళ్ళు ముక్తిని పొందడానికి ఏం చేస్తారు? బుద్ధిమంతే అయినటువంటి వాళ్ళు ఈ యొక్క భక్తియుత దీనికి ఆశ్రయిస్తారు. ఎప్పుడు వయసు అయిపోయింది, తర్వాత ఇంకా వయసు అయిందంటేనే మరణం సంభవిస్తుంది కదా, అలాంటి సమయంలో అయినా కానీ వాళ్ళు తెలుసుకొని బుద్ధిమంతులుగా అలాంటి సమయంలో ఈ యొక్క భక్తియుత సేవలోకి వాళ్ళు రాగలుగుతారు. అలాంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో బ్రహ్మస్వరూపాలే అంటూ భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఎలాగో జన్మ తీసుకున్నందుకు ఆ సార్థకతను చివరి సమయంలోనైనా తెలుసుకోగలగాలి. అజామిళం చూడండి, తెలియకనే నారాయణ నారాయణ అని ముక్తి పదాన్ని పొందాడు కదా. కాబట్టి మనము కానీ ఆ యొక్క వృద్ధాప్యంలోకి వెళ్ళడం కన్నా మన చేతులు, కాళ్ళు, మన అవయవాలంతా మనకు సహకరిస్తున్నప్పుడే ఆ భగవంతుణ్ణి చక్కగా భక్తియుత సేవ చేస్తూ తరించవచ్చు. అది మనము మన పిల్లలకి కానీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం. ఇంకా ఈ యొక్క 7వ అధ్యాయంలో చివరి శ్లోకాల్లో భగవంతుడు చక్కగా ఆ యొక్క మరణ సమయంలో వాళ్ళు ఎలాగా అవగాహనను పొందుతారు అన్న విషయాన్ని చేస్తూ ఆ సమయంలో మనస్సునంతా కూడా భగవంతుని మీద లగ్నం చెయ్యాలి. అంటే నన్నే సదా స్మరిస్తూ మరణ సమయం నన్నే సదా స్మరిస్తూ ఉండాలి. ఈ యొక్క భౌతిక, ఆధ్యాత్మిక ఇలాంటివన్నీ కూడా నా వలన ఏర్పడింది అన్న జ్ఞానాన్ని తెలుసుకొని ఉండాలి. తర్వాత సర్వ దేవతలకి కూడా భగవంతుడే ప్రభువు అన్న విషయము. తర్వాత అన్ని యజ్ఞాలకు భగవంతుడే భోక్త. అంటే ఆ మరణ సమయంకంతా మనము ఇంతటి భగవత్ పరిజ్ఞానాన్ని మనము తెలుసుకొని ఉండాలి. అలా కాకుండా చివరి సమయంలో కూడా ఏమీ తెలియకుండా అజ్ఞానంతోనే ఆ సమయంలో భగవంతుని కూడా తలుచుకోవడానికి మనకి ఆ బుద్ధిని ఇది చేయకుండా అలాగ మరణిస్తే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ జన్మను పొందాలి. కానీ భగవంతుడు చెప్తున్నారు, నీవు నన్ను సదా స్మరిస్తూ ఉండు. నీవు ఒకవేళ మర్చిపోతే కూడా నీకు ఆ జ్ఞాపకాన్ని నేను చేస్తాను. నువ్వు అజ్ఞానంతో ఉంటే కూడా జ్ఞాన జ్యోతిని నేను వెలిగిస్తాను అంటూ మనకి ఇక వచ్చే అధ్యాయంలో కూడా చెప్పబోతున్నారు. మరి ఇంతటి ఫెసిలిటీ మనకి భగవంతుడు ఇస్తున్నప్పుడు మనం భగవంతుణ్ణి
స్మరించడము, భక్తియుత సేవ చేయడం అనేది ఎంతటి ముఖ్యత్వాన్ని ఇవ్వాలి మనం. అది కదా! ఇక ఇక ఇంకా ఏమి మంచిగా భగవంతుని చేరుకోవాలంటే, భక్తుల సాంగత్యము అనే అందులో మనం ఎప్పుడూ ఉండాలి. వాళ్ళనెప్పుడూ దర్శిస్తూ ఉండాలి. ఆ భక్తుల సాంగత్యం అంటే అన్ని మంది భక్తులు ఉంటే, ఆ భక్తుల్లో ఎవరో ఒక్కరైనా శుద్ధాత్మ కలిగిన భక్తులుంటారు. అంటే ప్రతీదీ భగవంతుడికే. నేను చేసే ప్రతీదీ నా యొక్క నాకు కాకుండా మిగతా వారికే అని అలాంటి పవిత్రాత్మలు కూడా ఉండవచ్చు కదా! కాబట్టే అలాంటి భక్తుల సాంగత్యంలో ఎప్పుడూ మెలుగుతూ ఉండాలి. హ్మ్. అలాగా ఉన్నప్పుడు మనము ఆ యొక్క చైతన్యంతో ఉంటూ ఉంటాం గాబట్టి, ఆ మరణ సమయము అనేది సంభవించినప్పుడు కూడా మనము భగవంతుడిని ఎప్పటికీ మర్చిపోము. అదే విధంగా భగవంతుడు కూడా మనల్ని మర్చిపోడు. మనకి చేయినిచ్చి మనల్ని ఆయన వద్దకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాన్ని చేస్తాడు. అంటే ఇదంతా కూడా ఏమీ చేయకుండా ఆ చివరి నిమిషంలో భగవంతుడు నాకన్నీ చెయ్యాలి అని కోరుకోవడం కాదు. బాగా భక్తియుత సేవలో సాధన చేయాలి. వైరాగ్యాన్ని పొందాలి. భగవంతుని ప్రీత్యర్థమే అన్నీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, మనకి ఆ చివరి సమయంలో ఒకవేళ ఆ జ్ఞాపక శక్తి ఇదైతే కూడా భగవంతుడు చేయూతనిచ్చి మనల్ని ఆయన ధామానికి తీసుకువెళ్తారు. ఆ యొక్క విషయాన్ని మనము అందరం కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మరి చూడండి భగవంతుడు ఎవరెవరైతే నన్ను దరి చేరుతారు అని ఆ విషయం శ్లోకాలు తెలియచేస్తూ మనకు చక్కగా చెప్పారు కదా! కాబట్టి అలాగ మనకి కష్టాలు అవన్నీ ఉన్న భగవంతుని ప్రార్థించాలి. ప్రార్థించకూడదని కాదు. అలాగ ప్రార్థించినా కానీ ఆ యొక్క భక్తిని చేస్తూ ఆయన ఆయనతో మనము నిత్యము ఆ సంబంధంతో ఉండాలి. మనం కష్టపడుతూ ఉన్నాము. మనకి ఏదో ఒక రూపంలో భగవంతుడు ఇచ్చేసాడు. ఇంక అంతే. భగవంతుడిని మర్చిపో. మళ్ళీ కష్టమొచ్చిందా ఆ సమయం గుర్తు తెచ్చుకుందాం అని కాదు. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, సుఖంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా నిత్యము ఆయన్ని మనము స్మరిస్తూనే ఉండాలి. అన్ని విషయాల్లో కూడా. అప్పుడే మనకి భగవంతుడు ఆ యొక్క భక్తి భావంలో వీళ్ళు ప్రతి నిమిషము ఉన్నారు అన్న విషయాన్ని ఆయన గ్రహించగలుగుతారు. అదేవిధంగా మనం కూడా పురోగవృద్ధికి వెళుతూ చక్కగా చేరుకోగలం. అంతే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.